హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ బిర్యానీని ప్రిపేర్ చేద్దామండి. ఈ ప్రాసెస్లో చేసినట్లయితే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. అచ్చం దమ్ బిర్యానీ టేస్టీతో ఈ బిర్యానీ కూడా ఉంటుందండి. ఎక్కువగా టైం కూడా పట్టదు ఈ ప్రాసెస్లో చేసినట్లయితే. మరి ఈ టేస్టీ బిర్యానీ సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బిర్యానీ చేయడానికి ముందుగా అయితే బాస్మతి రైస్ను తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి కొద్దిసేపు నానబెట్టుకోవాలి. తరువాత ఇక్కడైతే నేను అరకిలో వరకు చికెన్ను తీసుకున్నానండి. దీన్ని కూడా శుభ్రంగా కడిగి దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కారం, 1 స్పూన్ వరకు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేయాలి. తరువాత ఇక్కడ నేను చికెన్ మసాలా పౌడర్ను తీసుకున్నానండి. ఈ మసాలాను 1 స్పూన్ వరకు వేసి వీటిని బాగా కలిపి పక్కన పెట్టుకుందాము. వీటిని టైం ఉంటేనే కొద్దిసేపు పక్కన పెట్టుకోండి, లేదంటే వెంటనే పెట్టినా బిర్యానీ బాగుంటుంది. ఇప్పుడైతే బిర్యానీ ప్రిపేర్ చేయడానికి స్టవ్ పైన మందపాటి పాత్రను పెట్టాలి. తరువాత దీనిలో 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసి దీనిలో బిర్యానీ స్పైసెస్ని వేయాలి. దాల్చిన చెక్క, అలాగే స్టార్ పువ్వును, అలాగే బిర్యానీ ఆకును, 4-5 లవంగీలు, 2-3 యాలకులను వేసానండి. తరువాత దీనిలో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేయాలి. ఇక్కడైతే పెద్ద ఉల్లిపాయలను 2 అయితే తీసుకున్నానండి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా వేయాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఈ చికెన్ను వేయాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలాను వేయాలి. ఈ మసాలా వేసిన తర్వాత ఈ చికెన్ను బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఈ చికెన్ను ఉడికించుకోవాలి. దమ్ బిర్యానీ చేసినప్పుడు కొద్దిగా టైం పడుతుందండి. ఇలా చేసినట్టయితే తొందరగా అయిపోతుంది. ఈ చికెన్ కుక్ అయ్యేలోన మరోవైపు రైస్ని అయితే ఉడికిద్దామండి. దీనికోసమైతే ముందుగా ఒక పాత్రలో నీరు పెట్టి దీనిలో బిర్యానీ స్పైసెస్ను వేయాలి. తరువాత దీనిలో ఉప్పు వేసి నీరును బాగా మరిగించాలి. తరువాత దీనిలో 1 స్పూన్ వరకు నూనెను వేయాలి. ఇలా రైస్ ఉడికించే నీటిలో ఆయిల్ వేయటం వలన రైస్ అయితే విడివిడిగా వస్తుందండి. ఈ నీరు కొద్దిగా మరిగాక దీనిలో ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంను వేయాలి. తరువాత వీటిని కలిపి రైస్ను ఉడికించుకోవాలి. కొత్తగా చేసే వాళ్ళైనా లేదంటే బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చండి. దమ్ బిర్యానీ చేసుకున్నప్పుడు టైం పడుతుంది. ఇలా చేసుకున్నట్టయితే తక్కువ టైంలో బిర్యానీ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో చికెన్ అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. చూడండి, ఆల్మోస్ట్ చికెన్ అయితే కుక్ అయ్యింది. దీన్ని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి కుక్ చేయాలి. తరువాత ఇక్కడైతే రైస్ అయితే ఉడికిందండి. ఈ ఉడికించిన రైస్ను స్ట్రైనర్ సహాయంతో ఈ రైస్ను ఈ ఉడుకుతున్న చికెన్లో ఇలా వీడియోలో చూపించిన విధంగా వేయాలి. మొత్తం పాత్ర అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు వేయాలండి. చూశారు కదండి, 2 ఒకేసారి ఉడికించుకోవటం వలన తొందరగా 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇలా ఉడికించిన రైస్ అంతటిని ఈ చికెన్లో వేయాలి. వేసిన తర్వాత ఈ వీడియోలో చూపించిన విధంగా రైస్ అంతా స్ప్రెడ్ చేయాలి. తరువాత చివరిగా దీనిలో కొత్తిమీర, అలాగే 1 స్పూన్ వరకు బిర్యానీ పౌడర్ను వేయాలి. తరువాత 1 స్పూన్ వరకు నెయ్యి, అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ను వేయాలి. ఫ్రైడ్ ఆనియన్స్ను ముందుగానే చేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ను చేసుకున్న తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరమైనా నిల్వ ఉంటాయి. ఇలా స్టోర్ చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్నే వేసానండి. మీకు టైం లేనట్టయితే ఫ్రైడ్ ఆనియన్స్ను కూడా స్కిప్ చేయొచ్చు, అలాగైనా చాలా బాగుంటుంది. అంతేనండి, ఈజీగా సింపుల్గా తొందరగా అయ్యే బిర్యానీ అయితే రెడీ అయినట్టే. ఎప్పుడైనా బిర్యానీ తినాలనుకున్నప్పుడు టైం లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి, బిర్యానీ అయితే
అచ్చం దమ్ బిర్యానీలా వచ్చింది. పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు కూడా ఈ బిర్యానీ రెసిపీ నచ్చింది కదండి. నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మరో రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.